ఒక సమాజానికో ఒక కాలానికో సంబంధించినటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఇందులో చాలా మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు గత కాలంలో ఒక డ్రేప్ వేసుకుని మహిళలు ఉండేవారని, తర్వాత బ్రిటిష్ వారి వల్ల ఈ సాంప్రదాయం వచ్చిందని, ఇలాంటివన్నీ అవగాహన లేనటువంటి మాటల కింద పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే నాగరికత అనాగరికత రెండు ఉన్నాయి మనకి. మానవుడికి మానవుడు అనేటటువంటి ఒక జీవరాశి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. కానీ మనిషి ఇతర జీవరాశుల కన్నా జ్ఞానం ఉన్నవాడు. ఆలోచించే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ప్రతిస్పందించగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ నాగరికతలు అనాగరికతలు అన్నది ఒక్క మనిషికి మాత్రమే సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. జంతువులకు కూడా సంబంధించింది కాదు. ఈ భూమి మీద ఒకే ఒక్క మానవుడు. దుస్తులు ధరించేది కూడా ఒక్క మానవుడే. అయితే నాగరికతకు ముందు మానవుడు ఎలా ఉండేవాడు, నాగరికత అన్నది ఆవిర్భవించిన తర్వాత మానవుడు ఎలా ఉన్నాడు అన్నది మనం ఒకసారి చూసుకుంటే, మనిషి హుందాతనానికి, మనిషి గౌరవం పొందటానికి, మనిషిగా ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా గుర్తించబడాలి అంటే ఆయన దుస్తులు పెట్టే ఉంటది అది.